బహుశా మీరే పత్రికల్లో చూసి రాశారు, టీవీల్లో చూపారు. గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో SRO వాల్యూలు తక్కువ ఉన్నాయి, త్వరలో భూముల ధరలు పెంచుతాం అని ఎన్నిసార్లు చెప్పిండ్రు? ఈ నెలనే పెరుగుతుంది అని పేపర్లో బ్యానర్ ఐటమ్, మళ్ళా నెలనే పెరుగుతుంది, ఇక నవంబర్కి వెళ్ళి పెరుగుడని రాసుడు. అంటే అట్లా చెప్పుకుంటూ కొంత వ్యాపారం చేసుకున్నారు, ఏదో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. అంటే మీరు ఏం చెప్పిండ్రు? SRO వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, తొలుత ORR లోపల పెంచుతాం, ORR లోపలనే మొదలు పెంచుతాం, ORR బయట మెల్లగా పెంచుతాము అన్నారు. మరి అది అమల్లోకి రాకముందే ఈ పాలసీని ఎందుకు హడావిడిగా అమలు చేస్తున్నారు? ఎవరికి మేలు చేయడానికి అమలు చేస్తున్నారు చెప్పాలి కదా. ORR లోపల భూముల ధరలు సవరిస్తాము, SRO వాల్యూ పెంచుతామని ఇప్పటికి 10 సార్లు ముఖ్యమంత్రి చెప్పిండు, రెవెన్యూ మంత్రి చెప్పిండు. మరి సవరించినాక, భూముల ధరలు సవరించినాక మీరు ఈ పాలసీ తెస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా ఖజానాకు. ఇది 7 రోజుల్లో దరఖాస్తు, 7 రోజుల్లో క్లియరెన్స్, 45 రోజుల్లో పైసలు కట్టుడు వెనుక ఉన్న మతలబ్ ఏందో ఇప్పుడు అర్థమైతలేదా? అంటే ఇది కొల్లగొట్టుకొని జేబులు నింపుకొని తర్వాత పెంచుతారు. పారిశ్రామికవేత్తలకేమో ఒక విధానం, పేదలకు ఒక విధానం. అంటే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమే కదా భూములు సవరించడానికంటే ముందే పప్పు బెల్లాలకు అమ్మినట్టు ఈ భూములు కట్టబెడుతున్నారు.